బాల్డా కేవ్‌కి వెళ్ళే తోవలో మేము పడే కష్టాలు మాటలతో చెప్పలేమండి. ఇదొక అడ్వెంచర్ అనాలి. చాలా వీడియోలు ఇంకా డిలీట్ చేసేసాను. అంతే మరీ పెద్దదైపోతుందని. చూడండి మా కష్టాలు మీరు. ఈ రోడ్లో ఫుల్ జారుతున్నాం. బండి వాళ్ళిద్దరు అయితే పడిపోయారు. ఇతను ఇక్కడ ఆగిపోయాడు. ఇక్కడ ఇతని బండి స్లిప్ అయింది. నా బండి అక్కడ స్లిప్ అయింది. ఎత్తి అక్కడ సైడ్కి పెట్టాను. ముందుకైతే వెళ్ళాం. మొత్తం రోడ్డు మొత్తం చూసారా ఎంత బాగాలేదు. అదంతా కాలు స్లిప్ అవుతుంది. అంత బాగాలేదు. బాల్డా కేవ్స్ బాగుంటాయి అని చెప్తే ఇంకా బయలుదేరి నేను వచ్చేసాను ఒక్కడను. ఇక్కడికి వచ్చాక వీళ్ళు పరిచయం అయ్యారనమాట. వీళ్ళు ఇద్దరు లవర్స్. ఇతను ఈ అమ్మాయిను వీళ్ళ లవరు ఇద్దరు స్టార్టింగ్లో పడిపోయారనమాట. అది అడిగితే చూడండి ఎలా సిగ్గుపడిపోతుందో పాప. చూసారు కదా మా కష్టాలు. వర్షాకాలంలో వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి. చూడండి మా కష్టాలు అయితే నార్మల్గా లేవు. అక్కడ నుండి ఇక్కడ రావడానికి మెల్లగా ఎలగవలా సిమెంట్ రోడ్ వరకు వచ్చేసాం. ఇంకా ముందుకి చాలా దారుణాలు ఉన్నాయి. ఇంకా మీరు ముందు వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టుకోండి, చూసుకోండి. ముందుకి ఇంకా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇలా పడిపోవడాలు ఇంకా మీద కూడా ఉన్నాయి. ఈ దారి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి దారులు. అంటే మేము వెళ్ళే తోవలు ఎలా ఉన్నాయంటే ముందుకెళ్ళి ఏ వైపు ఎట్లెళ్ళి వెళ్ళిపోతామో ఏంటో భయంగా వెళ్ళామన్నమాట. అంటారు కదా ఎంత కష్టపడితే అంత మంచి జరుగుతుందని. మీకు ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. అదిరిపోద్ది. అంత కష్టపడితే ఎంత మంచి వ్యూ పాయింట్ చూడడానికి మాకు దొరికింది. చూడండి అస్సలు మైండ్ బ్లోయింగ్. కళ్ళు చెదిరిపోయే వర్త్ అన్నట్టు అదిరిపోయింది. చూసారు కదా, మీరు చూసి ఆనందించండి ఒకసారి. మొత్తానికి బాల్డా కేవ్స్ వచ్చేసామన్నమాట. ఇక్కడ రావడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఇంకా పైకి వెళ్ళాలి. పైన కూడా చాలా విన్యాసాలు చేసాం. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.